టైం ఫిక్స్ చేస్తా, డే టు టైం ఫిక్స్ చేయి, సీఎం రమేష్ నేను తీసుకొని వస్తా మాట్లాడదామని ఇప్పుడు కేటీఆర్కు బండి కోయిలాగా ఇప్పుడు గంతులేసి రంకెలేసి సవాల్ విసురుతుంది తల్లి. మరి ఇప్పుడు ఏం చెప్తావు బండికి? ఇదంతా అబద్ధ ప్రచారమే. విలీనం చేసే కర్మ బిఆర్ఎస్ కు పట్టలేదు. ఏ కారణంగా విలీనం చేస్తాం, ఎందుకు విలీనం చేస్తాం? విలీనం చేసేది ఉంటే గత 10 ఏళ్లలో బీజేపీ నుంచి ఎంత రాబట్టుకోవాలనో అంత రాబట్టుకునేది కేంద్రం నుంచి. మొండి చేయి చూపించింది కదా, ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు కదా జాతీయ హోదా. కాళేశ్వరంకు జాతీయ హోదా అడిగితే ఇచ్చిందా? ఏ రకంగా కేంద్రం సాయం చేసిందని లేనిపోని అభాండం వేసి కేసీఆర్ గారి కూతుర్ని మా ఎమ్మెల్సీని జైల్లో పెట్టే కదా. బీజేపీతో కనుక మేము సఖ్యతతో ఉంటే సాధ్యం. అదే సుజనా చౌదరిని ఆయనను ఇందాక బండితో పాటు చెప్పింది ఎవరు, మన బీజేపీలో విలీనం అన్నారు సీఎం రమేష్. ఈ సీఎం రమేష్ మీద ఉన్న కేసులు మాఫీ చేసుకున్నట్టుగా మా కేసులు కూడా మాఫీ అవుతాయి కదా. మరి మేము విలీనానికి ఒప్పుకుంటే, మేము విలీనం కాదు కనీసం సయోధ్య మిత్రవైఖరి కొనసాగించినా మాకు ఈ పరిస్థితి ఉండదు కదా. మాకు మిత్రవైఖరి కూడా అవసరం లేదు, తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం అనేటువంటి ఆలోచన మాది. మరి ఇప్పుడు ఆయన అంత నమ్మకం లేనిది, అంత ఆధారం లేకుండా ఒక కేంద్ర మంత్రి ఎట్లా మాట్లాడతాడు? ఏమంటుండంటే సీఎం రమేష్ను నేను రప్పించి ఒక వేదిక ఏర్పాటు చేయిస్తా. ఎన్నటి రప్పియమంటావు, ఎన్నటి తీసుకురామంటావు, నువ్వు టైం డేట్ చెప్పు, ఆ డేటు టైము నీకే ఒప్పచెప్తున్నా అనేది ఇప్పుడు సవాల్ విసురుతుండు బండి సంజయ్. ఆ సవాళ్ళను ఉత్త సవాళ్ళే. గతంలో మనం చూడలేమ్మా, ఏ బండి కొట్టుకపోయిందా, బండి నేను కొనిస్తా, కారు పోయిందా, కారు, ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తా అన్నాడు. ఎంత మూర్ఖత్వం! ఆ కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్ లో ఆయనకు మాట్లాడే అవకాశం వస్తే పాస్ అంటాడు. ఆడ మాట్లాడే చేత కాదు కానీ ఈడ డేట్లు పెడతాడట, ఈడ టైంలు అడుగుతాడట. పార్లమెంట్ లా తెలంగాణకు ఏం తీసుకొస్తావో, మంత్రిగా ఏం చేస్తావో చెయ్యి. శాంతి భద్రతలు గంగలో కలుస్తున్నాయి. ఈ పాలన అస్తవ్యస్తంగా ఉన్నది. నువ్వు రేవంత్ రెడ్డికి రక్షా కవచం లాగా కాదు, రాష్ట్రానికి రక్షా కవచం లాగా పనిచేయి. అనుకోకుండా వచ్చిన అవకాశం, అంది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ఇంత మంచి పేరు తెచ్చుకోవాలి కదా.